దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. If there is an attack on Sanatana Dharma, this so-called bigwigs of in every way, every area, in every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. In words of Rashtrakavi Ramdhari Singh Dinaka, let me tell you, जो सत्य जान कर भी न सत्य कहता है या किसी लोभ के विवश मूक रहता है, उस कुटिल राजतंत्र का धैर्य को धिक्क है. यह मूक सत्य का सत्यहंता कम नहीं वधिक है. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. The hottest places in hell are reserved for those who in times of great moral crisis maintain their neutrality. This is from Inferno written by Dante Alighieri. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగడం తప్పని తెలుసు, మీరు కూడా హిందువులే, కానీ మాట్లాడరు. భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు.